పెళ్లికి పోయినామనుకో ఎవరో ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఎవరో ఒక సెలబ్రిటీ అత్తే వాళ్ళతోని ఫోటో దిగనీకే పోతాం అంతేనా కాదా చెప్పుర్రి. కానీ ఆంధ్రాలో సీఎం జగనాల్ సార్ చూడుర్రి ఏం చేసిండో. ఏంది జనాలు రోడ్డు మీద నిలబడ్డారు, పోలీసు వాళ్ళు బార్కెట్లు వేసి వాళ్ళని ఓడిస్తలేరు. ఏంది ముచ్చట? చెప్పండి నిలబెట్టుకునే దానికైనా జగన్కి జగన్ చదివేది మంచి పేరు రాదు. జగన్ వేస్తే మనుషులు జగన్ దెబ్బది ఏం రావు అంటే వాళ్ళందరూ ఈ ఏపీలు ఈ పీలా కరెంటు వర్క్ అంతా లాగేది కరెంటు మేము చేస్తున్నాం. మొత్తాన్ని జనాలు వదిలిపెట్టండి, అమాయకుల్ని ఎవడు వస్తాం జగన్ వేస్ట్, ఈసారి గెలవడు ఇట్లా చేస్తే అని అంటున్నారు గాడున్న జనాలు. ఇంతకీ ఏమై ఉంటది? ఇక అసలు ముచ్చట ఏంటంటే కడప జిల్లా మైదుకూరు పట్టణంలో సీఎం వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా పెళ్లికి హాజరుగానికి వచ్చిన అతిథులను రోడ్డు మీద అడ్డుకొని నిలబెట్టిర్రు పోలీసు వాళ్ళు. పెళ్లికి పిలిచి అవమానిస్తారా అనుకుంటా వచ్చిన వాళ్ళు గరం అవుతున్నారు. కొందరిని అనుమతించి ఇంకొందరిని రోడ్డు మీద అడ్డుకోవడేంది అని పోలీసు వాళ్ళ మీద ఫైర్ అయ్యారు జనాలు. ఓట్లేసి గెలిపించిన ప్రియతమ నేత సీఎం జగన్ ను చూడనీకి వస్తే ఆపేయడం ఏంది అని ప్రశ్నించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల సీఎం జగన్ కు చెడ్డ పేరు వస్తుందని గుస్సా అయ్యారు ప్రజలు. పెళ్లికి అతిథి లెక్క జగన్నాథ్ సార్ వచ్చిండు సరే, మరి పెళ్లికి పోయేటోళ్ళని ఎందుకు ఆపిర్రు పోలీసు వాళ్ళు? మీరేందో మీ విధానాలేందో ఎప్పటికీ అర్థం కావు పోర్రి. ఎన్ని చేసినా ఇంకా 3 నెలలే పట్టుర్రి. జనాలు అన్ని గమనిస్తున్నారు.